హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. నా ఛానల్కి స్వాగతం. నా ఛానల్లో నేను ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. కొంచెం నర్వస్గా ఉంది, ఏమనుకోకండి. సో ఈ వీడియో ఏంటంటే నేను నా ఇంట్రడక్షన్ అనమాట. నా ఎడ్యుకేషన్, నేను ఎక్కడ ఉంటాను, నా ఊరేంటి, నా పేరేంటి అని అలా ఇంకా నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను ఛానల్ ఎందుకు పెట్టాను మెయిన్ కానీ ఫస్ట్ వచ్చేసి నా పేరు అంటే ఫార్మల్గా వెళ్దాం. నా నేమ్ వచ్చేసరికి స్వాతి మహేశ్వరి అండ్ ఐ హ్యావ్ అ లిటిల్ సిస్టర్ అండ్ మై మామ్ అండ్ మై డాడ్. వి ఆర్ 4 ఫ్యామిలీ. తర్వాత నా చెల్లి పేరు సితారా. ఆల్రెడీ ఛానల్ నేమ్ ఉంటుంది కదా, స్వాతి సితారా అని. అది రైమింగ్ అని మా పేరెంట్స్ పెట్టారు. నా నేమ్కి రైమ్ అయిద్దని మా చెల్లికి సితారా అని పెట్టారు. అయితే తర్వాత నా ఎడ్యుకేషన్, నేను ఇంటర్ అయిపోయింది 24 to 2026 బ్యాచ్. నేను ఇంటర్ అయిపోయినాక నేను ఏం చేద్దాం చాలా కోర్సెస్ గురించి ఆలోచించాను. లైక్ లాయర్, అంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నానులేండి. ఇంకా డాక్టర్ వెళ్ళడానికి ఉండదు. లాయర్ అనుకున్నాను, ఆర్కిటెక్ట్ అనుకున్నాను, ఏవియేషన్కి వెళ్దాం అనుకున్నాను, ఫారెన్సిక్ సైన్స్కి వెళ్దాం అనుకున్నాను. గైజ్, నాకు ఫారెన్సిక్ సైన్స్ అంటే చాలా పిచ్చి. కానీ మా పేరెంట్స్ ఎందుకో దానికి ఫ్యూచర్ ఉండదు, స్కోప్ ఉండదు అని చెప్పేసరికి నేను ఇంకా మార్చేసుకున్నాను. నేవీకి వెళ్దాం అనుకున్నాను. అసలు చాలా ఐడియాస్ ఉన్నాయి. కానీ మా పేరెంట్స్ ఏంటంటే, ఎందుకు అలా వెళ్ళటము, అంటే నార్మల్గా బీటెక్ తీసుకొని మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా అనేసరికి నేను ఇంకా కామ్ అయిపోయాను. నెక్స్ట్ నేను ఏ కోర్స్ తీసుకుంటున్నాను బీటెక్లో, ఇప్పుడు నేను చేరబోయే కాలేజ్లో చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఏఐఎంఎల్ ఉంది, సిఎస్సి ఏఐఎంఎల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సిఎస్సి కోర్, ఇంకేముంది సైబర్ సెక్యూరిటీ, ఇంకా కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా నాకేమీ అర్థం కాక లాస్ట్కి ఫైనల్లీ సిఎస్సి కోర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. దాని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. ఏ కోర్స్ తీసుకోవాలి, సిఎస్సి కోర్ తీసుకుంటే మనం ఇప్పుడు నుంచే మన ఫ్యూచర్ జాబ్ రెడీ కోసం ఎలా ఫౌండేషన్ వేసుకోవాలి మన కెరియర్కి అనే దానికి వీడియో చేయమంటే నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. మీకు కావాలంటే చేస్తాను, ఆల్రెడీ ఎలాగో చేస్తాను అనుకోండి. మీకు కావాలో లేదో కామెంట్ చేసేయండి. తర్వాత సిఎస్సి తీసుకున్నాను. నేను ఇప్పుడు కరెంట్లీ పైథాన్ నేర్చుకుంటున్నాను యూట్యూబ్లో. ఆల్మోస్ట్ ఒక 30% అయిపోయింది నేర్చుకోవడం. ఇప్పుడే కొంచెం కోడ్ నా ఓన్గా రాస్తున్నా అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ రియలీ వెల్. మీకు ఆ ఛానల్ నేను ఎక్కడ నేర్చుకుంటున్నానో అని కూడా కావాలి అంటే అడగండి, నేను ఆ ఛానల్ నేమ్ కూడా ఇస్తాను. తర్వాత వచ్చేసి నేను ఏ కాలేజ్ అండ్ నేను ఎక్కడ ఉంటున్నాను. ఇప్పుడు నేను చేరే కాలేజ్ వచ్చేసి క్విజ్ కాలేజ్ ఇన్ ఒంగోల్. డే స్కాలర్గానే ఉంటున్నాను, నేను హాస్టల్కి వెళ్ళట్లేదు. మా అమ్మ నన్ను పంపేదంట బయటకి ఎందుకు పంపేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంసెట్ రాయలేదు, నాకు సీట్ రాదు ప్లస్ దాన్ని ఏమంటారు, ఫీ రియంబర్స్మెంట్ లేదు మాకు. అందుకని వీ డిసైడెడ్ టు గో ఫర్ మేనేజ్మెంట్ సీట్. ఎలాగైనా మేనేజ్మెంట్ సీట్ తీసుకొని సిఎస్సి కోర్లో మేనేజ్మెంట్ సీట్ తీసుకొని క్విజ్ కాలేజ్లో చదువుకోవాలి. అది ప్లాన్ ప్రస్తుతానికి. మీకు పైథాన్ గురించి వీడియోస్ కావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఐ కెన్ డూ ఇట్. ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ఒక వీడియో చేసి పెడతాను, లైక్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా ఒక
టోటల్ వీడియోస్ వచ్చేసి 11 ఉండొచ్చు. ఆ 11 వీడియోస్ మీకు కావాలంటే నేను చెప్తాను. ఐ కెన్ టీచ్ యూ. అండ్ పైథాన్తో పాటు ప్యారలల్గా నేను ఏం నేర్చుకుంటున్నానంటే టైపింగ్ నేర్చుకుంటున్నాను. టైపింగ్ అంటే లోయర్ హయ్యర్ పాస్ అవ్వాలి కదా. ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది అంతే నేను టైప్కి వెళ్ళి. జస్ట్ చూడకుండా టైప్ చేయగలుగుతున్నా అంతే. లిటిల్ వర్డ్స్, ఏఎస్డిఎఫ్ అలాంటివి బాగా టైప్ చేస్తా. అంటే ఇప్పుడిప్పుడే కదా, బిగినర్ లెవెలే కదా, అంతా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకేంటి, మీకు ఒక Q&A టెస్ట్ చేద్దామా, ఆ Q&A వీడియో చేద్దామా? నా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను దానికి ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్గా Q&A సెషన్ అని ఒక వీడియో చేస్తాను దానికోసము. కాకపోతే మీ నుంచి నాకు ఒకటే కావాలి, మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు చెప్పండి. నేను ఆన్సర్ చేసి దాని మీద ఒక వీడియో చేస్తా. ఓకేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, ద బిగ్గెస్ట్ మిస్టరీ ఆఫ్ ఆల్. అసలు ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు ఇది ఒక బ్లాగింగ్ అనేది ఒక ప్యాషన్ గైస్. వ్లాగ్ చేసుకోవడము అట్లా, అంటే ఈ వ్లాగింగ్ అదంతా చాలా ఇంట్రెస్ట్ నాకు. ఇది ఒక ప్యాషన్ లాగా అని తీసుకుంటా ఉంటాను. అంటే నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటా, బీటెక్ స్టూడెంట్స్ అందరూ బ్లాగ్స్ చేస్తా, ఛానల్ బిల్డ్ చేసుకుంటా, వాళ్ళ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. సో నేను కూడా అలా క్రియేట్ చేసుకుందామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది చాలామంది అనుకోవచ్చు ఎందుకు అప్పుడే యూట్యూబ్ ఛానల్ అని. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి గైస్. చాలా సెక్యూరిటీ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక పర్సన్కి. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనకి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. దాట్స్ వై. అంతే గైస్, నా గురించి నా ఇంట్రడక్షన్, నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అని. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిందే కదా, లైక్ చేసి షేర్ చేసి కింద చిన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందని చెప్పా కదా, అది క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్ గైస్, సీ యూ లేటర్.